సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సిఎస్ రామకృష్ణారావు, ఐఏఎస్ అధికారుల కమిటీ సభ్యులు ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. దాదాపు 5 గంటలకు పైగా చర్చలు జరుపుతున్నారు మంత్రులు. సమావేశం ప్రారంభం కాగానే ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్కు సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించిన మంత్రులు, అధికారులు, జేఏసీ నేతలు ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లపై చర్చిస్తున్నారు. అంతకుముందు ఐఏఎస్ అధికారుల బృందంతో సుదీర్ఘంగా చర్చించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. మంత్రులతో ఆర్టీసీ జేఏసీ చర్చలు కొలికొచ్చేట్లు కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన ప్రధాన డిమాండ్స్ కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రభుత్వంలో విలీనానికి కమిటీ వేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. సెక్రటేరియట్ నుంచి యాదగిరి మనతో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రులు చాలా సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ఎట్లా నడుస్తున్నాయి చర్చలు? అప్డేట్స్ ఏంటి? సౌజన్య, ఈ ఆర్టీసీ జేఏసీ నేతలతోనే చాలా సుదీర్ఘంగానే ఈ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏదైతే ఐఏఎస్ అధికారుల కమిటీ ఉందో ఐఏఎస్ అధికారుల కమిటీతోని ఈ జేఏసీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి ఏంటి అనేది వాళ్ళకు పూర్తిగా వివరించారు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఈ ఏదైతే మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రుల ఆధ్వర్యంలో ఈ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జేఏసీలో ఎవరెవరైతే ఉన్నారో, ఏ సంఘాల నేతలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇండివిజువల్ గా వాళ్ళని అడుగుతా ఉన్నారు. అంటే ఏం సమస్యలు ఉన్నాయి, ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇట్లా ఓవరాల్ గా అన్ని అడిగి తెలుసుకున్నారు. సో మంత్రులు కూడా వాళ్ళకు వివరించారు. ఆర్టీసీ కూడా ఎట్లా పనిచేస్తుంది, ఈ పేద ప్రజలు చాలా మంది కూడా బస్సు మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎట్లా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా వివరించారు. వివరించిన తర్వాత మంత్రులు ఒక్కొక్కరు వారీగా వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను కూడా చెప్పారు. సో ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు చాలా సానుకూలంగా ఉన్నది. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఇప్పుడు ఏదైతే ఈ ఆందోళన చేస్తున్నారో, సో స్ట్రైక్ చేస్తున్నారో, ఎవరు కూడా ఆందోళన చెందకుండా సామరస్యంగా చేయండి. సో కొందరు ఈ క్షణిక ఆవేశంతో కొంత ప్రాణం మీదకి తెచ్చుకుంటారు కాబట్టి అట్లాంటివి కాకుండా ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నది, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మంత్రులు కూడా వాళ్ళకి చెప్పారు. చూడాలి మరి మరికొద్దిసేపట్లో ఈ సుదీర్ఘ చర్చలు ముగిసే అవకాశం అయితే ఉన్నది. ఆ తర్వాత ఏంటి ఈ ఆర్టీసీ కార్మికులు ఏం చెప్పారు, ప్రభుత్వం వాళ్ళకి ఏం భరోసా ఇచ్చింది అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.